నమస్కారం టీఓ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. సీఎం కిరణ్ అధిష్టానానికి చపరాసీలాగా పనిచేస్తున్నారని విరుచుకుపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. కిరణ్ ఢిల్లీ టూర్ పై స్పందించిన నారాయణ అసలు సోనియా మన్మోహన్లకు కళ్ళు చెవులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితి తెలిసి కూడా ఢిల్లీ చుట్టూ తోలుబొమ్మలా తిప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే సీఎం చపరాసీలాగా మిగిలిపోక తప్పదన్నారు. హడావుడిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ ఢిల్లీ పోతా ఉన్నారు. అంటే ఢిల్లీకి ముఖ్యమంత్రిని ఎందుకు తిప్పించుకుంటున్నారు? ఇది తోలుబొమ్మలలాగా ముఖ్యమంత్రిని తిప్పిస్తా ఉండడం దాని న్యాయం ఏంటి? ఈ ఆంధ్ర రాష్ట్రం జరిగేటువంటి విషయాలు వాళ్ళకి తెలియదా? ఇప్పుడు దాకా వాళ్ళు ధృతరాష్ట్ర పాలనలో ఉందా? ఇదేమన్నా సోనియా గాంధీకి మన్మోహన్ సింగ్కి కళ్ళు లేవా, చెవులు లేవా, స్పర్శ జ్ఞానం లేదా? ఇంత జరిగిన తర్వాత అగ్రిపాటి సమావేశం అయిన తర్వాత ఒక కాన్సెన్స్కి వచ్చిన తర్వాత మళ్ళా మొదటి నుంచి చెప్పడం అంటే ముఖ్యమంత్రులను కూడా చపరాశీలు చేసి వాళ్ళు వెన్నుముక వాళ్ళని లేని వాళ్ళగా చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అవమానపరచడం ఇంకోటి కానే కాదు. ఇది ఒక విధంగా ముఖ్యమంత్రి గారు మళ్ళా ఈరోజు ఢిల్లీకి వెళ్ళారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని అవమానపరిచినట్టే. అయినా సరే వీళ్ళు ఏమైనా తీసుకొస్తారంటే ఇది పొంగనూరు జవాన్ల కథలాగా కాకూడదు. పొంగనూరు జవాన్ రాను వచ్చాడు పోయినో పోయడం చేసినట్టుగా ఈ పొంగనూరు పక్కూరెడ్డి కాబట్టి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈయన పొంగనూరు జవాన్ వేయడానికి సోనియా గాంధీ ప్రయత్నిస్తా ఉంది. సరైన ముందు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చన్నారు నందమూరి బాలకృష్ణ. ఈ వ్యాధికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర జరిగిన క్యాన్సర్ అవగాహన వాక్ ని ఆయన ప్రారంభించారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లల గోపీచంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యాన్సర్ ఆసుపత్రి నుంచి కేబీఆర్ పార్క్ వరకు ర్యాలీ జరిగింది. అర్థం విశ్వరూపం కష్టాల నుంచి బయటపడ్డ కమల్ హాసన్ మద్దతు కోసం రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నాయి. మా పార్టీలోకి రండంటే మా పార్టీలోకి రండని డీఎంకే, కాంగ్రెస్ పార్టీ వెంటపడుతున్నాయి. అయితే రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే భారతీయుడు ఈ ఆఫర్లని ఒప్పుకుంటారా అన్నది ఇప్పుడు తమిళనాడులో $1 మిలియన్ ప్రశ్న. కమల్ హాసన్ విలక్షణ నటుడు, ఇండియన్ చార్లీ చాప్లిన్ అని పేరు. తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా కమల్ కి కోట్లాది అభిమానులున్నారు. అలాంటి నటుడికి కూడా సొంత సినిమా విశ్వరూపం విడుదల విషయంలో తిప్పలు తప్పలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ప్రధానిగా చూడాలని ఉందని కమల్ చేసిన వ్యాఖ్యలే ఈ కష్టాలకు కారణమంటారు రాజకీయ పరిశీలకులు. విశ్వరూపం శాటిలైట్ హక్కులు జయ టీవీకి ఇవ్వకపోవడం కూడా సీఎం జయలలితకి కోపం తెప్పించిందంటారు. పైకి ముస్లిం సంస్థల వ్యతిరేకత అని చెప్పినా తమిళనాడులో విశ్వరూపం సినిమా విడుదల కాకపోవడానికి అసలు కారణాలు ఇవే అంటారు విపక్ష నేతలు. కమల్ హాసన్ పై ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని సీఎం జయ ఎంతగా చెప్పినా తమిళనాడులో ఎవరూ నమ్మడం లేదు. కమల్ కూడా ఒక దశలో రాజకీయ చదరంగంలో తనని పావుగా వాడుకున్నారని వాపోయారు. దీంతో ఇప్పుడు డీఎంకే, కాంగ్రెస్ పార్టీ కమల్ ని తమ పార్టీల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నాయి.
కమల్ ని తమ వైపు తిప్పుకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో జయలలితని ధీటుగా ఎదుర్కోవచ్చని డీఎంకే, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నాయి. అయితే రాజకీయాలకి ఆమడ దూరంలో ఉండే కమల్ హాసన్ ఈ ఆఫర్ ని అంగీకరిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీకి స్వామి గౌడ్ పోటీ చేసే నియోజకవర్గం నుంచి పోటీ చేయరాదని బీజేపీ నిర్ణయించింది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వామి గౌడ్ పోటీ చేస్తున్నందున ఆయనపై బీజేపీ పోటీ పెట్టకూడదంటూ ఉద్యోగ సంఘాల నేతలు కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందున ఆయన విజయం కోసం బీజేపీ కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత పార్టీ నాయకులతో కూడా మాట్లాడి కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయకూడదని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్సీగా అనేక సంవత్సరాలు అక్కడి నుంచి గెలిచినటువంటి జూపుడి యజ్ఞనారాయణ గారి కుమారుడు, ప్రముఖ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ గుంటూరు పట్టణ అధ్యక్షులైనటువంటి జూపుడి రంగరాజు గారిని పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీకి నిలుపుతున్నాము. తీగలాగితే డొంక కదిలింది. ఆధార్ అక్రమాల పొట్ట పగిలింది. కాసులిస్తే కార్డుల జారీ వైనం వెలుగులోకి వచ్చింది. దళారుల దందా బట్టబయలవడంతో ఉన్నతాధికారులు కదిలారు. ఆధార్ కేంద్రాల్లో తిష్టవేసిన అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. అక్రమార్కులకు పాల్పడ్డ సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిజాలను నిగ్గు తేల్చడానికి విచారణకు ఆదేశించారు. తిరుపతిలో ఆధార్ కేంద్రాలు అవినీతి కేంద్రంగా మారాయి. కాసులిస్తే కార్డుల జారీ ఈజీగా అయిపోతోంది. జనాన్ని దళారులు దోచుకు తింటున్నారు. ఆధార్ కేంద్రాల్లో జరుగుతున్న అవినీతిపై టీవీ9 ఫోకస్ చేసింది. నిఘా టీం నిజాలు నిగ్గు తేల్చింది. కాసులిస్తే కార్డులిస్తున్న అక్రమార్కులను కళ్లకు కట్టింది. ఛానల్ కథనాలతో అధికారులు కదిలారు. చిత్తూరు జిల్లా రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. తిరుపతి ఆర్డీఓ రామచంద్రారెడ్డి ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జరుగుతున్న తంతుపై రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా ఆరా తీశారు. ఆధార్ కేంద్రాలకు వస్తున్న జనం పడుతున్న అగచాట్లు, దళార్ల చేతివాటంపై అధికారులు వివరాలు సేకరించారు. డబ్బిస్తే చాలు, క్యూలో నిలబడనక్కర్లేదు, రోజుల తరబడి వేచి ఉండాల్సిన పని లేదు అన్న విషయం వాస్తవమేనని ఆర్డీఓ నిర్ధారణకు వచ్చారు. ఆధార్ అక్రమాలపై ఆర్డీఓ నివేదిక అందించడంతో జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ వేగంగా స్పందించారు. డబ్బు తీసుకుంటూ టీవీ9 కి దొరికిన 2 సిబ్బందిని తొలగించమని ఆదేశాలు జారీ చేశారు. దళారీగా వ్యవహరించిన మున్సిపల్ ఉద్యోగిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహకార సంఘాల ఎన్నికల్లో ఆధిక్యం అధికార పక్షానికి ఆనందాన్ని ఇచ్చింది. అధికారంలో ఉన్న పార్టీగా మంచి ఫలితాలు సాధించింది. సహకార సమరంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి మెజారిటీ సంఘాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ స్థానికంగా పట్టు నిలిపేందుకు సమరోత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సాగునీటి సంఘాల సమరభేరికి రంగం సిద్ధం చేసింది. సహకార సంఘాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఉత్సాహం ఆవిరవ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో మరో ఎన్నికల ప్రక్రియకు కాంగ్రెస్ సిద్ధమైంది. రాష్ట్రంలో సాగునీటి సమరభేరి సన్నాహాల్లో పడింది. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. మొత్తం 56,000 ప్రాదేశిక నియోజకవర్గాలు, దాదాపు 11,000 నీటి వినియోగదారుల సంఘాలు, 342 నీటి పంపిణీ కమిటీలు, 61 మధ్య తరహా ప్రాజెక్టుల కమిటీలు, 25 భారీ ప్రాజెక్టుల కమిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 60 లక్షల మంది రైతులు ఎన్నికల్లో పాల్గొంటారు.
సాగునీటి యాజమాన్య నిర్వహణ చట్ట పరిధిలో 80,820 ప్రాదేశిక నియోజకవర్గాలు, 10,749 నీటి వినియోగదారుల సంఘాలు, 342 పంపిణీ కమిటీలు ఉన్నాయి. వీటికి చివరిసారిగా 2008లో ఎన్నికలు జరిగాయి. వీటిలో కొన్ని సంఘాలకు 2010 జనవరిలో, మరికొన్నిటికి గత నెలలో పదవీకాలం ముగిసింది. ఇలా ఖాళీగా ఉన్న దాదాపు 3/2 సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటింది. రైతులు తమ పక్షానే ఎక్కువగా ఉన్నారని రుజువు చేసింది. ఇప్పుడు నీటి సంఘాల ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీతోనే రైతులున్నారనేది చాటేందుకు సిద్ధమవుతోంది. సహకార సంఘాల ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ నీటి సంఘాలలో కూడా మంచి ఫలితాలు సాధించి ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకునేందుకు ముఖ్యమంత్రి తాపత్రయపడుతున్నారు. అయితే సహకార సంఘాల ఎన్నికల్లో లోటుపాట్లను గమనించిన ప్రతిపక్షాలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఎన్నికలన్నీ 2014లో జరగనున్న సాధారణ ఎన్నికలకు రిహార్సల్స్ గా అన్ని పార్టీలకు మారుతున్నాయి.